వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవి. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనము నరాల బలహీనత సమస్య చూస్తూ ఉంటాము. ఇలాంటి వాళ్ళకి మన కిచెన్ లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే మనము ఈ నరాల నొప్పుల్ని అదే విధంగా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు, సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్. ఒకసారి సార్ అడిగి అసలు ఆ ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా సింపుల్ చిట్కాలతోటి మీ వీడియోలు అయితే వైరల్ అవుతా ఉంటాయి. సో వాటి నుంచి సొల్యూషన్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తూ ఈ మెయిన్ ఏంటంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి హోమియోలో ఇంత మంచి మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా తెలిసి వచ్చింది అనమాట, అంటే మీ వల్ల. సో ఏంటి సార్ ఇది, అంటే ఈ నరాల బలహీనత ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళలోనే ఎందుకు పెరుగుతా ఉన్నాయి, ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడితే మనకు ఈ సమస్య నుంచి బయటపడతాం? ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడితే దీన్ని బయట వాడతాం అది కూడా చెప్తాను. కానీ దానికన్నా ముందు నేను ఒకటి చెప్తాను. హోమియోపతిలో ప్రతి పేషెంట్ కి వేరే మందు ఉంటుంది. పేషెంట్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుండో దాన్ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు ఒక పేషెంట్ కి ఎట్లా ఉందంటే కిందికి వెళ్ళి పైకి పోతుంది నొప్పి, మళ్ళా కిందికి పోతుంది, ఇట్లా చెప్తే అయిపోతుంది కదా. కానీ దానికి ఒక సెన్సేషన్ ఉంటది. పేషెంట్ ఎట్లా చెప్పిండు తెలుసా మీకు? సార్ నాకు కాళ్ళలో పేషెంట్ పదాలు చెప్తున్నా మీకు, నేను కిందికి వెళ్ళి పైకు నొప్పి వస్తుంది, మళ్ళీ పైకి కిందికి వెళ్ళి కొడుతుంది. ఎట్లా కొడుతుంది అంటే జుమ్ము జుమ్ము అనేసి కిందికి వెళ్ళి పైకి వస్తుంది. ఇప్పుడు సైకిల్ పంప్, ఇది గాలి నింపే పంప్ ఉంటదా, ఆ పంప్ ఇట్లా చేసి ఇట్లా చేస్తే మళ్ళీ పైకి వస్తుంది కదా, అదే రకంలో వస్తుంది అనేసి చెప్పింది. మీకు వింటే ఎంత విచిత్రంగా ఉంది. కానీ ఇట్లా ప్రతి పేషెంట్ ఒక సెన్సేషన్ లాగా చెప్తాడు. కానీ నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇప్పటి వరకు నాకు అనిపించింది, అరే 15 ఏళ్ళ ఎవ్వరు అందరు చెప్పిండ్రు ఇట్లా బరఫ్ మీద నిల్చుటట్టు ఉంది, లేదంటే ఇట్లా గాల్లో తేలినట్టు ఉంది, చీమలు వచ్చి కరిచినట్టు ఉంది, ఇట్లా చెప్తున్నారు. ఇట్లా సైకిల్ ది పంప్ తీసుకొని ఇట్లా అవుతుంది అని ఎవరు చెప్పలేదు కదా అనేసి అనుకున్నా నేను అడిగిన అవుట్ ఆఫ్ ఆశ్చర్యం, అరే మీరు పోయి ఇట్లానే ఎందుకు చెప్తున్నారంటే, మా నాయనకు సైకిల్ పంక్చర్ దుఃఖనం ఉండే సార్ అన్నాడు ఆయన. అంటే మన అప్బ్రింగింగ్ లో మనకు ఎట్లా మన ఎక్స్పీరియన్సెస్ కదా, మైండ్ అంటే ఏంది మన ఎక్స్పీరియన్సే. మనం మన వచ్చే రోగం సిమ్టమ్స్ ని కూడా దాంతో కోరిలేట్ చేస్తాం, అవునా కదా. అయితే ఒక పేషెంట్ అట్లనే అన్నారు, నరాల బలహీనత తలలో వచ్చింది, ఎవరో హతోడిలు తీసుకొని ఇట్లా కొడుతుండ్రు, హతోడిలు తీసుకొని ఎవరో కొడుతుండు తలమైన, ఆ ఫీలింగ్ వస్తుండే ఆయన. అయితే ఈ పేషెంట్ అట్లా ఉండే, షుగర్ వ్యాధి ఉండే. షుగర్ వ్యాధితో పాటు ఇంకో పెద్ద వ్యాధి ఉండే. ఆ పెద్ద వ్యాధి పేరు వచ్చేసి ఎడిక్షన్ డిజార్డర్. పెద్ద వ్యాధి పేరు వచ్చేసి ఎడిక్షన్ డిజార్డర్. ఏం పని చేస్తారు? దుఃఖనం ఉంది. ఎక్కడుంది? ఊర్లో ఉంది. ఊరు పేరు చెప్పాను. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ ఊరి దగ్గర ఉంది, కరీంనగర్ దగ్గర ఉంది దుఃఖనం. అయితే ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి పొద్దుగాల లేస్తాడు కదా, బ్రష్ చేసి తినడు, ఇంట్లో కూడా తిన్నాడు, టిఫిన్ డబ్బా కట్టేసి ఉంటాడు, తీసుకొని పోతాడు, బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొని పోతాడు. తీసుకొని పోయి ఫస్ట్ ఆడ దుకాణంలో కూర్చొని తాగడం, మళ్ళా మధ్యాహ్నం తాగడం, అది దిగంగానే తాగడం. అయితే వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అసలు ఈ దాంతో డైలీ నైట్ కొట్లాటలు, ఇంట్లో ప్రశాంతంగా ఉండడు, నడిచే దుఃఖనం కూడా అంతా నడుస్తలేదు. అయితే మనం ఒకటి అడిగాం, ఎందుకు ఇంత తాగడం అనేసి. నేను అంత తాగను అనేసి అంటున్నాను. అందరు చెప్తారు ఇంటోళ్ళు, వాళ్ళకేం బాధ, ఎందుకు అబద్ధం చెప్తారు, అవునా కదా. అయితే మనకు ఒకటి అడిగినాం, షుగర్ ఉందా? ఉంది. ఎంత ఉంది? 400 చూపిస్తుండే రీడింగ్, 400 చూపిస్తుండే పోస్ట్ లంచ్. మళ్ళా దాని తర్వాత 13, 14, 11 దాని మధ్యలో తిరుగుతుంది రీడింగ్. అన్ని రిపోర్ట్లు చూస్తే లివర్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంత తాగితే ఏమవుతుంది? ఎప్పటి నుంచి తాగుతుండు? 2 ఏళ్ల నుంచి తాగుతుండు. అయితే ఏందంటే మనం అడిగాం, ఏముంది బాధ, ఏముంది మీకు బాధ ఏముంది? పత్తాలు ఆడి ఆడి పోయింది మొత్తం, బంగారం పోయింది, దుఃఖనం సగం పోయింది, అన్ని ఇట్లా. అది రికవర్ అయితలేదు, ఇంకా పత్తాలు కూడా ఉంది. ఏమైతుంది? మనం ఇవన్నీ చూసినాము. షుగర్ వల్ల నరాలు ఎఫెక్ట్ అయినాయి. ఇట్లా సైకిల్ పంప్ ది ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఆయన, మీరు ఆలోచించండి. మళ్ళా దాని తర్వాత కూసుటే చక్కెర వచ్చినట్టు అవుతుంది, చేతుల్లో తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది, గిలాస్ కూడా పట్టుకోనికి వస్తలేదు, వదిలితే మంచిది కదా.
ఆయన నాకు క్రాస్ క్వశ్చన్, వదిలేసి ఏం చేసాడు, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అంతా అయిపోయింది, ఆస్తి కూడా పోయింది, ఏం చేస్తా బతికి అనేసి అన్నాడు ఆయన. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నారు. మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆ పేషెంట్ 8 నెలల్లో నరాల నొప్పులు తగ్గినాయి, నరాల బలహీనత తగ్గింది, తాగుడు వదిలేసిండు, పత్తలాడు కూడా వదిలేసిండు. అంటే డిప్రెషన్ నుంచి కూడా బయటికి వచ్చే విధంగా ఉంటాయా సార్ మెడిసిన్స్? ఫస్ట్ హోమియోపతి మందులు పనిచేసేది మైండ్ మీద. ఓకే ఓకే, ఫస్ట్ హోమియోపతి మందులు పనిచేసేది మైండ్ మీద. దీంతో మనకి ఏమర్థమైంది, షుగర్ వ్యాధి అయితే కూడా నరాల నొప్పులు అవుతాయి, డయాబెటిక్ న్యూరోపతి అంటారు దాన్ని. మళ్ళా దాని తర్వాత ఎడిక్షన్ డిసార్డర్ ఉన్న హోమియోపతి తోటి తగ్గుతుంది. ఎడిక్షన్స్ వల్ల కూడా నరాల నొప్పులు పెరుగుతాయి, ఓకే, నిద్ర నిద్ర రాకుండా అవుతుంది, అట్లా కూడా అవుతుంది. అయితే ఆ పేషెంట్ కి భగవంతుడి దయ వల్ల మంచిగా అయింది. కానీ మీకు ఇంకోటి కూడా చెప్తా, తలనొప్పి అది కూడా నరాల బలహీనత వల్ల రావచ్చు. ఛాతీలో నొప్పి అది కూడా నరాల బలహీనత వల్ల రావచ్చు. చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి, అరికాల్లో మంటలు వస్తాయి, ఏదో చీమలు వచ్చి కరిచి తినేటట్టు అవుతుంది. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. వీటన్నిటికీ సొల్యూషన్ మనకి ఇంటి చిట్కాలోనే ఉంది, అది కూడా మన వంటింట్లోనే ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు. ఆఫ్ ది రికార్డ్ ఏంటి సార్, ఏంది తీసుకుంటే? అరికాల్లో మంటలు ఉన్నాయి అనుకోండి, మీరేం చేయండి, డైలీ మల్లెపూలు ఉంటాయి కదా, 10 మల్లెపూలు వాటర్లో వేయండి. ఓకే, వాటర్ ఏమో చుల్ల మీద పెట్టండి. ఓకే, దాన్ని పొగ పెట్టండి, బాయిల్ అవుతుంది. ఏం తయారైంది, జాస్మిన్ టీ. ఇది డైలీ ఒక కప్ తాగండి. ఓకే, అంటే మల్లెపూలు అంటే మనకు బయట దొరికే మల్లెపూలేనా? ఓకే ఓకే, అంటే ఏమైనా షాప్ లో పౌడర్ అట్లా దొరుకుతాయి? పౌడర్ గీడర్ ఎందుకు, ఓకే, కిలోనే 10,000 పైన ఉంటది పౌడర్ అయితే. ఇది చాలా తక్కువ ఉంది కదా రేట్. అవును, అవునా కదా, తాగండి, ఫ్రెష్ ఉంది. అవునా కదా. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ తింటారా లేదంటే ఫ్రెష్ ఫుడ్ తింటారా? ఫ్రెష్ ఫుడే కదా. లేకపోతే మన ఇంటి ఫుడ్ కి హోటల్ ఫుడ్ కి ఏం తేడా ఉంటది? అవునా కదా. అందుకే ఫ్రెష్ తీసుకోండి. ఓకే, మళ్ళా దాని తర్వాత చక్కెరలు వస్తున్నాయి, షుగర్ వ్యాధి వల్ల చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, స్పర్శ ఉంటలేదు. మీరు డైలీ కెలెండులా టీ తాగండి. కెలెండులా టీ అంటే ఏంది, బంతి పువ్వులు 2 తీసుకోండి, వేయండి, బాయిల్ చేయండి, ఫిల్టర్ చేయండి, రెడీ కెలెండులా టీ. నొప్పులు కూడా తగ్గుతాయి, యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది, నరాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. అందరు ఇట్లా చెప్తే ఏంది పువ్వులతోటి ఇట్లా చెప్తుంది, ఏదో సినిమాల్లో చూపిస్తారు పువ్వులు గివ్వులు అవన్నీ. ఉంది భయ్, నిజం. వేరే దేశం వాళ్ళు వాడుతుండ్రు, మన సాంప్రదాయంలోనే మందులు ఉన్నాయి ఎన్నో. మల్లెపూలు పూజలు చేస్తే పెట్టుకుంటారు, ఇది మళ్ళా బంతి పువ్వులు క్యాలెండర్ ఏం చేస్తారు, గోళ్ళకు తోరణాలకు కట్టుకుంటారు. అవునా కాదా. చామంతి పువ్వు ఉంటది, దేవునికి అర్పితం చేస్తారు, అది కూడా మోకాల నొప్పులకి మంచిది. చామంతి పువ్వులతోటి చాయ్ తయారైతుంది, బాయిల్ చేయండి చామంతి పువ్వులు, ఫిల్టర్ చేయండి, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు రెగ్యులర్ తీసుకోండి, మీకు మంచిగా అనిపిస్తుంది. కెమోమిల్ టీ అనేసి 15,000 కిలో అమ్ముతున్నారు బయట. కెమోమిల్ టీ 15,000 రూపాయలు కిలో అమ్ముతుండ్రు. అరే మీరేంది, సరే రోజు రోజు ఎవరు పోతాడు, రోజు రోజు ఎవరు తెస్తాడు, రోజు రోజు ఎవరు తాగుతాడు అంటే మీరే ఎండలో వేసేయండి, మొత్తం డ్రై అయిపోతాయి. జరసేపు చుల్ల మీద పెట్టి డ్రై రోజ్ చేయండి, దాన్ని క్రష్ చేస్తే పౌడర్ అయిపోతుంది. నేను ఒక వీడియోలో తయారు చేసి కూడా తెచ్చి చూపించిన. అట్లా చేయండి. బై ఛాన్స్ మోకాల నొప్పులు ఉన్నాయి, నరాల నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి ఉంది, ఈ 3 పూలు తీసుకోండి, అన్ని డ్రై చేసేయండి, పౌడర్ చేసుకొని పెట్టుకోండి. అవునా కదా. ఇప్పుడు పేషెంట్లు కూడా ఎట్లా వస్తారు, షుగర్ వ్యాధి ఉంటది, బీపీ వ్యాధి ఉంటది, థైరాయిడ్ వ్యాధి ఉంటది, మలబద్ధకం ఉంటది, మోకాల నొప్పులు ఉంటాయి, నరాల నొప్పులు ఉంటాయి. సార్ మనం వచ్చేసేసి ఇంట్రొడక్షన్ లో మామూలుగా ఈ వంటింట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ తో అని చెప్పేసి అన్నాం. మీరు వచ్చేసేసి ఇంకా దానికి యాడ్ ఆన్ బంతిపూలు తర్వాత మల్లెపూలు ఇవి చెప్పారు, ఓకే. కానీ కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో ఏ విధంగా మనం ఈ నరాల బలహీనత నుంచి ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసినాం కదా, మనం తయారు చేయాలంటే ఎక్కడ తయారు చేస్తాం, కిచెన్ లోనే కదా సార్. అవునా కాదా. హోమ్ రెమెడీ అనేసి చెప్పినాం, ఇంట్లోనే కదా తయారు చేసుకునేది, బయటకు వెళ్ళి అయితే పట్టుకొని వస్తలేం కదా. ఇప్పుడు పౌడర్ అన్నాం, పౌడర్ చేసి అక్కడికి పెట్టుకుంటే సరిపోతుంది. కిచెన్ లోనే పెట్టుకుంటారు కదా, బాత్రూమ్ లో అయితే పెట్టాం కదా మనం. అవునా కదా, ఉన్న నిజమే కదా సార్. మీరు కిచెన్ అన్నారు, నేను నల్ల జీలకర్ర అంటాను, వాము అంటాను, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి కొనుక్కొస్తాం కదా. అవునా కదా. సో దిస్ ఇస్ హోమ్ రెమెడీనే సార్. మొత్తానికి బంతి పూల టీ, అదే విధంగా చామంతి పూల టీ,
తర్వాత మల్లెపూల టీ ఇవి వేసుకుంటే సరిపోతుంది. మనకు మోకాళ్ళ నొప్పులు ప్లస్ షుగర్ లెవెల్స్, అదేవిధంగా ఈ నరాల బలహీనత మొత్తం కూడా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు. ఎస్ ఎస్ ఇది మొత్తానికి చాలా వరకు కూడా హోమియోపతిలో ఈ నర్వ్ కి సంబంధించి ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లాంటి హోమ్ రెమెడీసే కాకుండా మెడిసిన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఎన్ని రోజుల్లో వీటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు, తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేసిన మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.